బా నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. హాయ్, నేను వాసవి. వెల్కమ్ టు మై ఛానల్ వైబ్రెంట్ వాసవి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ నేను గోంగూర మటన్ చేసి చూపిస్తానండి. లెట్స్ డూ ఇట్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి. తర్వాత 3-4 రెబ్బల కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. 1 టీ స్పూన్ కారం తీసుకున్నాను. 1 టీ స్పూన్ ఏమో డేగి మిర్చి పౌడర్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ పసుపు వచ్చి ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేమో జీరా పౌడరు, 1/2 స్పూను మిరియాల పొడి, ఒక 6 లవంగాలు, యాలకులు 6, ఇంచు దాల్చిన చెక్క, ధనియా పౌడరు 1 టీ స్పూన్ ఫుల్గా తీసుకున్నాను. ఉప్పు మీ రుచికి తగినంతగా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఇది లేత మటన్ అండి. ఇది షోల్డర్ని కట్ చేస్తే చాలా మీకు లేతగా బాగుంటుంది. ఇది లేతగా ఉన్న మటన్ తీసుకున్నాను. ఇది ఎర్ర గోంగూర అండి. 2 పెద్ద కట్టలు తీసుకున్నాను. ఇక్కడ మాకు ఒక్కొక్క కట్ట వచ్చి 3 pounds, 2 తీసుకున్నాను అలాంటివి. ఈ గోంగూరతో అయితే నాకు చాలా మెమరీసే ఉన్నాయండి. చిన్నప్పుడు మా ఇంట్లో అయితే గోంగూర పెంచేవాళ్ళం. మా అమ్మ నాకు స్కూల్లో క్యారేజీకి ఎప్పుడు గోంగూర పప్పు, గోంగూర పచ్చడి, లేకపోతే గోంగూర రొయ్యలు, ఇక గోంగూర చికెన్, ఇలా ఈ గోంగూర చుట్టూనే తిరిగేది. గోంగూర సీజన్ వచ్చిందంటే అప్పుడు గోంగూర తినాలంటే బోరు, ఇప్పుడు కొనుక్కోవాలంటే చుక్కలు కనబడుతున్నాయి. తర్వాత ఆయిల్ అండి, కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ వచ్చి. 1 టమాటో పెద్దది, గార్నిషింగ్కి కొత్తిమీర. ఫస్ట్ పొయ్యి వెలిగించేసుకుందాం అండి. పొయ్యి వెలిగించుకున్నాక దీనిలో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు హోల్ గరం మసాలా వేసేస్తున్నానండి. తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు వేసేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి లాస్ట్లో వేసుకుంటానండి. కదిపాక దీనిలో పసుపు వేసేసుకుందాం ఫస్ట్. సాల్ట్ వేస్తానండి. ఈ ఉల్లిపాయల ముక్కలు మగ్గేస్తాయి తొందరగా ఇలా వేసేస్తే. ఇప్పుడు కొంచెం మగ్గాక జీలకర్ర పౌడరు అండ్ పెప్పర్ పౌడర్ వేసేద్దామండి. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం మగ్గిపోయినాయండి. దీనిలో నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కొంచెం మగ్గనివ్వాలండి, బాగా వేగనివ్వాలండి. ఈ వేగి పచ్చివాసన పోయాక మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు వరకు మట్టుకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లిపాయ వేగిపోయిన తర్వాత ఈ మటన్ని వేసేసుకుంటున్నానండి. ఇది బాగా కలుపుకోండి. కలుపుకున్నాక ఇందులోంచి లైట్గా నీళ్ళు వస్తాయండి. నీళ్ళు వచ్చి ఈ ముక్క కొంచెం వైట్గా అయ్యే వరకు వేయించుకోండి. మీడియం సిమ్లో పెట్టుకోండి. ఈ మూతను కూడా దీని మీద లైట్గా ఇట్లా పైన ఊరికే అలా ఉంచండి. ముక్కల్లో నుంచి నీరు వచ్చిందండి. ఇంకా ఇప్పుడు ముక్కలు కూడా తెల్లగా అయిపోయాయి చూడండి.
ఇప్పుడు దీనిలో కారం వేసుకుందాము. బాగా కలుపుకున్నాక దీనిలో టమాటా ముక్కలు కూడా వేసేసుకుందామండి. ఒక టమాటో కట్ చేశాను కదా, అది దీనిలో వేసేసుకున్నాను. ఇలా కొంచెం టమాటా ముక్కలు మగ్గనిద్దామండి. టమాటా ముక్కలు అయితే మగ్గిపోయాయండి. ఇప్పుడు దీనిలోకి ధనియా పౌడర్ వేసేసుకుంటాను. కలర్ చూడండి ఎంత బాగుందో. ఇదంతా డేగి మిర్చి మహత్యం అండి, కలర్ఫుల్గా వస్తుంది. ఇప్పుడు దీనిలో నేను వాటర్ కూడా పోసేస్తున్నానండి. ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ మూత పెట్టేసుకుని ఒక 8 to 9 విజిల్స్ రానిస్తానండి. ఇది అవుతున్న టైంలో అండి పక్కన ఇంకో కళాయి పెట్టేసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ గోంగూరని మగ్గబెట్టుకుందామండి. ఇది ఏంటంటే తొందరగా అయిపోయే ప్రాసెస్ అన్నమాట. ఇలా ఒక కళాయిలో పెట్టుకుంటే ఇది పక్కన మగ్గిపోతూ ఉంటుంది. మనకు ఆ విజిల్స్ వచ్చే లోపల ఈ గోంగూర మగ్గిపోయాక దీన్ని తీసుకెళ్ళి కూరలో కలిపేయటమే. ఈ గోంగూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి నేను. మరి ఆకులుగా ఉండకుండా చిన్న చిన్నగా ఉంటుందని ఆ గోంగూరను కట్ చేసుకున్నాను. లైట్గా కొంచెం సాల్ట్ వేసుకుందాము. మూత పెట్టి మగ్గించుకుందామండి. గోంగూర మగ్గిపోయిందండి. దీన్ని ఆఫ్ చేసేస్తున్నాను. గోంగూరను చూస్తుంటే నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయండి. తొందరగా చేసేసి తొందరగా తినాలి. ఈ మటన్ అయితే ఉడికిపోయిందండి. మనం తీసి దీనిలో గోంగూర కలిపేసుకుందాము. చూడండి, నాకైతే మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు దీనిలో ఈ గోంగూర ఇందాక చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కలిపేద్దాం. నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఈ పచ్చిమిరపకాయలు ఇందాక కట్ చేసుకున్నాయి ఇప్పుడు వేసేస్తున్నానండి. ఇంకా ఫైనల్గా మనం ఈ కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసేసుకుందాము. కూర అయితే అయిపోయిందండి, కట్టేస్తున్నాను. వేడి వేడి అన్నంలో ఈ గోంగూర మటన్ వేసుకుని తిని టేస్ట్ చెప్తాను మీకు. బాగా వేడిగా ఉందండి, చెయ్యి కాలిపోతుంది. ముక్క చూడండి మెత్తగా అయిపోయింది. కొంతసేపు ఆగుతాను. అద్భుతం అండి, సూపర్ ఉంది. ఆహా, అమోఘం.
పుల్లగా చాలా బాగుంది, సూపర్ ఉంది. ముక్క కూడా బాగా ఉడికిపోయిందండి. చూడండి. ఆహా, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. సూపర్ ఉందండి, అదిరిపోయింది. ఈ గోంగూర మటన్ కర్రీ మీరు కూడా చేసుకుని టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇఫ్ యు లైక్ ఇట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Vibrant Vasavi. See you in the next video. Until then, keep smiling.